శ్వేత ష్, రా శ్వేత. బావా బావా నీకొక సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటి? అది చెప్పేది కాదు, మరి చూపించేది. కానీ ఇక్కడ కాదు, మరెక్కడా? చూపిస్తా. చూపించే ముందు నేనొకటి అడుగుతాను, ఇస్తావా? ఏం కావాలి? నిన్ను సర్ప్రైజ్ చేశాక అప్పుడు అడుగుతా. ముందు నాతో రా. దేనికి? రా బావా, రా. ఎక్కడికి శ్వేత? రా బావా, చెప్తాను. నువ్వు ఇక్కడ ఉండు. అటు తిరుగు, కళ్ళు మూసుకో. సరే. ఓపెన్ చేయొద్దు, ఓకే. కళ్ళు మూసుకొని ఉండాలి. బావా, ఇప్పుడు కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూడు. బావా, ఎలా ఉంది సర్ప్రైజ్? షాకింగ్లా ఉంది. అయినా ఇప్పుడెందుకు? బావా, అక్క నీ గుండెల్లోనో గదిలోనో ఉంటే సరిపోదు. అక్క ఈ ఇంటి పెద్ద కోడలు. తన ఫోటో నట్టింట్లో ఉంటేనే ఈ ఇంటికి అందం, మాకు ఆనందం. ఆ ఫోటో చూస్తుంటే మళ్ళీ మోహిని తిరిగి ఇంటికొచ్చినంత ఆనందంగా ఉంది. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో. బావా, థ్యాంక్స్ ఎందుకు? సరే, ఇందాక నువ్వేదో అడుగుతానన్నావుగా, అడుగు. అడుగు. అడిగితే కాదనవు కదా? నువ్వు అడిగితే కాదనకుండా లేదనకుండా ఏది అడిగినా ఇస్తాను. అడుగు. ముందు వాసుని నీ చేతిలో పెట్టాలి. ఇప్పుడు వద్దులే బావా, సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతాను. ఏంటి శ్వేత ఇలా చేసావు? ఏం చేశాను? నువ్వు వాసన్ పెళ్లి చేసుకుంటానని అడుగుతానన్నావు కదా. అడగటానికి బావిచ్చింది మాట కాదు, వరం. అది అడగవలసిన టైంలో అడిగితేనే ఫలిస్తుంది. అంతవరకు ఎదురు చూడాల్సిందే.
యా అల్లా ఇన్నాళ్ళు నన్ను చూస్తే నీ కండ్లలో భయం కనిపించేది, కానీ ఇప్పుడు మాత్రం ధైర్యం కనిపిస్తోంది. అంటే యా అల్లా, నేను అడిగిన ప్రశ్నలకు నీకు సమాధానం దొరికిందన్నమాట. అవును, మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికింది. అచ్చా, అంతా తెలుసుకొని అవును, అంతా తెలుసుకుని వచ్చాను. ముందు డైరీ ఇవ్వండి. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు కూడా ఏదో ఒక వంక పెట్టి డైరీ ఇవ్వకుండా చూద్దాం అనుకుంటున్నారా? బేటీ, నీకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. బహుత్ హై. తెలుసుకోవాల్సింది నేను కాదు, మీరు. నాకు డైరీ ఎందుకు ఇవ్వకూడదో ముందు మీరు తెలుసుకోండి. నేనెందుకు చదవకూడదు అంటున్నారు డైరీని? నేనెందుకు చదవాలో తెలుసుకునే వచ్చాను. నన్నెందుకు చదవద్దంటున్నారో మీకు తెలుసా? హట్! ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? సమస్య లేదా నీకు? ఈ డైరీ చదివితే నీకు సమస్యలు మొదలవుతాయి, అందుకే వద్దు అంటున్నాను. సమస్య? హ, అక్క గతాన్ని తెలుసుకోవడానికి ఎంత పెద్ద సమస్య అయినా సరే నేను ఎదుర్కొంటాను. ఇప్పుడు నువ్వు మాయలో ఉన్నావు, ఎంత చెప్పినా అర్థం కాదు బేటీ. నేనున్నది మాయలో కాదు బాబాయ్, అక్క గతాన్ని తెలుసుకోవాలని సంకల్పంతో ఉన్నాను. నేను అక్కని ఎప్పుడూ చూడలేదు, కలవలేదు. అక్కతో ఎలాంటి పరిచయం లేని నాకు తన గతాన్ని ఎందుకు చెప్పాలనుకుంటుందో నేను తెలుసుకోవాలి. నాకు ఆ డైరీ కావాలి. బేటీ, ఒక ఆత్మ తన స్వార్థానికి నిన్ను వాడుకోవాలనుకుంటుంది. అది ప్రకృతికి విరుద్ధం. దీనికి అల్లా ఒప్పుకోడు. స్వార్థమా? హ, బాబాయ్, ఒక మనిషి తీరని కోరికతో చనిపోతే ఆత్మగా మారతారు. అలా చనిపోయిన వాళ్ళ కోరికల్ని తీర్చాల్సింది బతికున్న మనమే బాబాయ్. కమోష్! నీ మంచితనం కోసం చెప్తుంటే ఆలోచించకుండా ఇంత మూర్ఖత్వంగా ఆలోచిస్తావేంటి? మీరు ఏవైనా అనుకోండి, నాకు ఆ డైరీ కావాలి. ఇవ్వా, అవసరమైతే దాన్ని కాల్ చేస్తా. కాల్చేయి, కాల్చేయి బాబాయ్. మీరు కాల్చేది కేవలం అక్క డైరీని మాత్రమే, అక్క గతాన్ని కాదు. మీరు డైరీని కాల్చేసినా అక్క గతాన్ని ఎలాగైనా తెలుసుకుంటాను, తెలుసుకుని తీరుతాను. బాబాయ్, మీరు మోహిని అక్కని బేటీ బేటీ అని పిలుస్తారు. అలాంటి అక్క ఆత్మఘోష మీకు అర్థం కావట్లేదా? హ, అవునులే, నీకెలా అర్థమవుతుంది? భార్య పిల్లలు ఉంటే బంధాల గురించి తెలిసుండేది. నువ్వొక పకీర్వి కదా. ఆత్మని సృష్టించింది కూడా అల్లానే. అక్క చేస్తోంది ప్రకృతి విరుద్ధం కాదు, ధర్మయుద్ధం, 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 ధర్మయుద్ధం. శభాష్ బేటీ, శభాష్, శభాష్. నువ్వు చెప్పింది అక్షరాల సత్యం. ఆత్మను సృష్టించింది కూడా అల్లానేనన్న సత్యాన్ని ఇన్నాళ్ళు గ్రహించలేకపోయాను. మోహిని బేటీ గురించి నీకే పరిచయం లేకున్నా తన గతాన్ని తెలుసుకోవాలన్న నీ సంకల్పం చాలా గొప్పది. బహుత్ బడియా, బహుత్ బడియా. అల్లా ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. తీసుకో బేటీ. అల్లా ఎప్పుడు నీకు రక్షగా ఉండాలి. ఖుష్ రహో బేటీ. వెళ్ళొస్తాను బాబాయ్. యా అల్లా, యా ఖుదా.
పిన్ని ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? నన్ను క్షమించు వాసు. నా వల్ల నువ్వు బాధపడేలాగా ఓ రోజు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. మీ అమ్మగారి సమాధిని కాపాడలేకపోయానని బాధగా ఉంది. జరిగిపోయిన దాని గురించి బాధపడడం ఎందుకు? లేదు వాసు, నువ్వు ఆ రోజు అన్నది కరెక్టే. ఒక సవతి తల్లి ప్రేమ వల్ల కన్న తల్లిని మర్చిపోవడం వరమో శాపమో అన్నావు. నా ప్రేమ నీకు వరం కాదు నాన్న, శాపం. ఏంటి పిన్ని నువ్వు? ఇంకెప్పుడు అలా అనుకో. నువ్వు నాకు పిన్నిగా దొరకడం ఆ దేవుడు నాకిచ్చిన వరం. లేదు నాన్న, ఆ రోజు వెన్నెల లేకపోయి ఉంటే అది నిజంగా శాపమే, నా పాపమే. అమ్మ చాలా తెలివైందనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది తనకి బుర్ర లేదని. నీకిప్పుడు అర్థమైందా? నాకెప్పుడో అర్థమైంది. అవును పిన్ని, నువ్వు చెప్పింది నిజం. వెన్నెల లేకపోయింటే ఏమయ్యేదో. తన వల్లే అమ్మ సమాధిని కాపాడుకోగలిగాను. మనం అందరం వెన్నెల చిన్నపిల్లని తనకేమీ తెలియదు అనుకున్నాం. కానీ తన ఆలోచనలో మనకంటే ఎంతో ఎత్తులో ఉంది. అనవసరంగా అమ్మ వెన్నెల గురించి చెప్పింది. అమ్మ ఎందుకొచ్చిందో ఏం మాట్లాడుతుందో అసలు మర్చిపోయినట్టుంది. అత్తయ్య గురించి అంత తక్కువ అంచనా వేయకండి. అవును వాసు, వెన్నెలని ఏదో అనుకున్నాను, కానీ తనకి ఇంత పెద్ద మనసుందని ఎప్పుడూ అనుకోలేదు. శ్వేత, ఇదే నా అంచనా? ఎక్కడో కాలిన వాసన వస్తున్నట్టుంది. నాన్న వాసు, మళ్ళీ ఇలా ఏదీ జరగకూడదని ఒక నిర్ణయానికొచ్చాను. నీకెంత త్వరగా వీలైనంత త్వరగా పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నాన్న? ఇలా నేను మర్చిపోయినా నీకు గుర్తు చేయడానికి, నిన్ను చూసుకోవడానికి ఒక తోడు కావాలి. నీకు పెళ్లి చేస్తే వచ్చే కోడలికి నా బాధ్యతలన్నీ అప్పచెప్పి కాస్త ప్రశాంతంగా ఉందామనుకుంటున్నాను. నువ్వు నాకు మాటిచ్చావు, మర్చిపోవద్దు. సరే పిన్ని, మీరు సంబంధాలు చూడండి. బయటేదో సంబంధాలు చూడడం ఎందుకు నాన్న? మన ఇంట్లోనే నీకు ఈడైన వాళ్ళు ఇద్దరుండగా. ఎవరు పిన్ని? ఇంకెవరు? శ్వేత, వెన్నెల. ఇదేంటి పిన్ని, డైరెక్ట్ గా శ్వేతను పెళ్లి చేసుకోమని చెప్పకుండా ఈ ట్విస్ట్ ఏంటి? అక్క ఏం చేసినా దానికో లెక్కుంటుంది. వాళ్ళ? అవును నాన్న, బయట నుంచొచ్చే అమ్మాయి అయితే నిన్ను అర్థం చేసుకుంటుందో లేదో. శ్వేత, వెన్నెల అయితే నీ గురించి, నీ మనస్తత్వం గురించి అన్నీ తెలుసు. వీళ్ళైతేనే నీకు నచ్చినట్టుగా నడుచుకుంటారు. వీళ్లలో ఎవరినో ఒకరిని చేసుకోనన్నా. నీ ఇష్టం పిన్ని, నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. అదేంటి వాసు, పెళ్లి చేసుకునేది నువ్వు, నచ్చాల్సింది నీకు. ఒకవేళ అన్నయ్య వెన్నెల అంటే అమ్మ పరిస్థితి ఏంటి? అమ్మ పరిస్థితి తర్వాత ముందు శ్వేత పరిస్థితి ఏంటి? పిన్ని, శ్వేత ఏమో సిటీ అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయి.
ఎంతో తెలివైన అమ్మాయి. వెన్నెలేమో పల్లెటూరు అమ్మాయి, పైగా అమాయకురాలు. మనం తప్ప ఆ వెన్నెలకి ఇంకెవరూ లేరు. ఇలాంటి పరిస్థితుల్లో కొంపదీసి వెన్నెల్ని చేసుకుంటానంటాడా ఏమిటి? వాసు, పిన్ని, జయరామ్, పిన్ని, అత్తయ్య పిన్ని, అన్నయ్య, అమ్మా అమ్మా అయ్యో, ఏమైంది? జయరామ్, డాక్టర్ కొంచెం పట్టుకోండమ్మా, పట్టుకోండి. పడుకోబెట్టండి మెల్లగా. ఏమైందమ్మా? హలో ఏమైందన్నా? ఒకరోజు నన్ను కలవడానికి వాసు బావ నేను స్కూల్కి వెళ్లే దారిలో ఎదురు చూస్తూ ఉన్నాడు. అన్నయ్య, వదిని కలవాలంటే ఇంటికి వెళ్ళాలి, కానీ ఎక్కడెందుకున్నావు? రేయ్, ఎలాగో తను ఇలాగే వెళ్తుంది కదరా. అన్నయ్య, వదినికి నీకు నిశ్చితార్థం అయిన విషయం మర్చిపోయినట్టున్నావు. మర్చిపోలేదురా, ఇంటికి వెళ్తే బాగోదు. ఇక్కడ నుంచోవడం నాకు బాగాలేదు. నాకు బాగుంది. ఓ లల్లల్ల, లల్లల్ల. ఆ? అన్నయ్య, వదినా. హాయ్ వదినా. మీరేంటిక్కడ? మిమ్మల్ని చూడ్డానికే. ఆహా, నన్ను చూడ్డానికా? మిమ్మల్ని చూడడానికి కాదు, పొలం చూడడానికి. అవునవును. పొలమా? అవునండి, ఇక్కడేదో అమ్మకానికి పొలం ఉందని పిన్ని చెప్పింది, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. మరి చూసారా? చూస్తున్నానండి. అన్నయ్య, ఆహాహా, అదే చూశాను. దాని గురించి మాట్లాడుకుంటుంటేనే ఇంట్లో మీరు వచ్చారు. అవును, మీరు వెళ్ళే స్కూల్కే కదా? అవును. రండి, నేను దిగి పెడతాను. ఆ, పర్లేదండి, దగ్గరేగా, నేను వెళ్తాను. దగ్గర కాబట్టి వదిలిపెడతానంటున్నానండి. అక్కర్లేదండి, నేను వెళ్తాను. నాతో రారా? ఆ, అదేగా నేను చెప్పేది. ఏంటి మీ అన్నయ్య అంత హ్యాపీగా రియాక్షన్ ఇచ్చారు? అయ్యయ్యో వదినా, అది ఆనందం కాదు వదినా, అన్నయ్య అలిగాడు. దీనికే అలిగారా? అయ్యో వదినా, దీనికి దానికని కాదు, దేనికైనా అలుగుతాడు. అసలు దేనికి అలగాలో దేనికి అలగకూడదో తెలియకుండా అలుగుతాడు. మరి మీ అన్నయ్య అలక మానాలంటే ఏం చేయాలి? నాతో రావాలి. తప్పదా? మ్హూ. బాయ్ వదినా. బాయ్. ఇటు వెళ్తే 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం, అదే అటు వెళ్తే అరగంట టైం పడుతుంది. ఇదేంటి ఇటు కదా స్కూల్కి వెళ్ళేది?